నేటి నుంచి 3 రోజుల పాటు మోదీ విదేశీ పర్యటన. రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్న ప్రధాని. ఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. 10 పాయింట్లతో ఎజెండాను సిద్ధం చేసిన ఇరు రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ప్రజాభవన్లో ఏర్పాట్లు. ఇవాళ సాయంత్రం సమావేశం కానున్న రేవంత్, చంద్రబాబు. రైతుల రుణమాఫీకి ప్రభుత్వం కసరత్తు. ఆగస్టు 15 నుంచి విడుదల చేసేందుకు సన్నాహాలు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం. ప్రజా సమస్యలపై చర్చించనున్న పాలక మండలి. రేవంత్ రెడ్డికి యువతపై ప్రేమ లేదు, నిరుద్యోగులంటే గౌరవం లేదన్న కేటీఆర్. నేటి నుంచి కడప జిల్లాలో జగన్ పర్యటన. సీనియర్ లీడర్స్ తో తాజా పరిణామాలపై ఏపీ మాజీ సీఎం చర్చ. ఈ నెల 9న తిరుమలలో కోయిల్ ఆల్వాల్ తిరుమంజన సేవ. 16 వరకు శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. 18 కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్న భక్తులు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నిలిపివేత. హిల్ బ్రేక్ లాక్ కావడంతో ట్రైన్ ను నిలిపివేసిన అధికారులు. గుంతకల్ రైల్వే డివిజన్ ఆఫీసులో ముగిసిన సిబిఐ సోదాలు. డిఆర్ఎం వినీత్ సింగ్ సహా 8 మంది అరెస్ట్. భారీగా నగదు, బంగారం స్వాధీనం. హైదరాబాద్ నిమ్స్ అనస్థీషియా ప్రొఫెసర్ ప్రాచికర్ ఆత్మహత్య. బేగంపేటలోని ఇంట్లో మత్తు ఇంజెక్షన్ తీసుకుని సూసైడ్ చేసుకున్న ప్రొఫెసర్. నైరుతి రుతుపవనాలతో పాటు ఉపరితల ఆవర్తనం. రానున్న 3 రోజుల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్. అస్సాంలో కొనసాగుతోన్న వరద బీభత్సం. కుండపోత వర్షంతో నీట మునిగిన గ్రామాలు. భారత్, రష్యా మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగయ్యాయి. మోదీ, పుతిన్ భేటీతో మరింత బలపడతాయన్న జైశంకర్. ఒలింపిక్స్ క్రీడలకు ఎంపికైన తెలుగు అమ్మాయి. పోటీలో పాల్గొనడానికి ప్యారిస్ వెళ్లనున్న తణుకు యువతి. నేడే భారత్, జింబాబ్వే మధ్య తొలి T20. హరారే వేదికగా సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం.